మీరు ఎందుకు యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నారు? ఏదో కలిసి వస్తుందని దేవుడు నమ్ముకున్నారా? నా పాపాల కోసం ఆయన సిలువలో మరణించాడు, ఆయనే నా రక్షకుడు అని దేవుడు నమ్ముకున్నారు. నాకేదో కలిసి వస్తుంది, ఆయన దగ్గరికి వస్తే బోల్డని ఆశీర్వాదాలు వస్తాయి, ఆయన దగ్గరికి వస్తే రెట్టింపు ఆశీర్వాదం ఇస్తా అన్నాడు, నా దుఃఖ దినాలు సమాప్తం అయిపోతాయని చెప్పారు, అందుకే ఆయన దగ్గరికి వచ్చానంటే గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాక మీకేం కలిసి రాదు, ఇంకా మీకు ఎక్కువ అవుతాయి బాధలు. దేవుడు నమ్ముకుంటే ఎక్కువ అవుతాయి బాధలు. మాకు బాగా అనుభవం అన్నవాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? యా, ఇది ఇరుకు మార్గం అని దేవుడు చెప్తున్నాడు. ఇది విశాల మార్గం కాదు. నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని నాలాగే తగ్గించుకొని రావాలి. ఇట్స్ నాట్ ఈజీ. ఇది ఇరుకు మార్గం. ప్రాస్పరిటీ దుర్బోధలు మీకు సుఖమైన జీవితాన్ని చూపిస్తాయి. ట్రూ గాస్పెల్ ఏం చెప్పుద్దంటే, సువార్తను నమ్మితే నువ్వు మూల్యం చెల్లించుకోవాలి, బట్ స్టిల్ నువ్వు విశ్వాసంతో వస్తానంటే రా అని బైబిల్ చెప్తుంది. నేను ముగిస్తున్నాను. ఏవో భౌతికమైన కారణాల కోసం యేసుక్రీస్తు వారిని కనుక మీరు ఆశ్రయిస్తే, ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నాను, అది కాదు విశ్వాసం అంటే. రోమపత్రిక 10వ అధ్యాయం మళ్ళీ చదువుకొని మీరు వెళ్ళి, యేసు ప్రభు అని మీ నోటితో ఒప్పుకొని మీ హృదయంలో విశ్వసించి, ఆయన నా కోసం మరణించాడు, ఆయన నా కోసం బలైపోయాడు, ఆయన నా కోసం ప్రాయశ్చిత్తం చేశాడు, ఆయన మృతుల్లో నుండి తిరిగి లేశాడు, ఆయన నన్ను క్షమించాడు, ఆయన తన రక్తంలో నన్ను కడిగి బాగు చేశాడు, ఆయన రక్షకుడు, ఆయన తప్ప నాకు ఇంకో రక్షకుడు లేడు అని ఎవరైతే విశ్వసిస్తారో అది నిజమైన విశ్వాసపు వాక్యం. ఆ కన్ఫెషన్ చేసే అవకాశం దేవుడు మళ్ళీ ఈరోజు మనకి ఇచ్చాడు ఈ సభల ద్వారా. యాక్సెప్ట్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్ అండ్ లార్డ్ అండ్ యూ విల్ బీ సేవ్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.